లెట్స్ గో ఫర్ వెకేషన్. 24 hours బర్కాలో పత్తా ఉండం. ఏమిటది అలష్కరాకి వెళ్తున్నాం. బీచ్ జస్ట్ చిల్లగా అనమాట, అంతే. పింక్ బీచ్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి పింక్ లేక్ అండ్ బీచ్లో టెంట్ అవన్నీ కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. ఇంకా ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ అయింది. లెట్ స్టార్ట్. లగేజ్ చూద్దాం. బ్యాక్ సైడ్ లగేజ్ ఏం లేదు, బ్యాక్ సైడ్ అయితే మొత్తం కట్టెలు ఉన్నాయి, అంటే క్యాంపెయిన్కి వేయాలి కదా, సో అందుకని రెడీ. సో ఇంట్రడక్షన్ అయిపోయింది ఆల్రెడీ, మేమైతే స్టార్ట్ అయ్యాము. అండ్ మాకు దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్లో మన ఫ్యూయల్ మొత్తం అంటే ఫుల్ ట్యాంక్ చేంజ్ చేసుకోవాలి. అలాగే మనకి రావడానికి వెళ్ళడానికి టూ ట్యాంక్స్ అయితే అవుతాయి. అండ్ 55 రూపీస్ ఎంతో ఉంది పెట్రోల్. ఇంకా ఒక వీడియోలో నేను రాంగ్గా చెప్పాను, నాకు తెలియక చెప్పాను, సారీ ఫర్ దట్. అండ్ ఇక్కడైతే మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము, అంటే ఎయిర్ అవన్నీ చెక్ చేసుకొని. ఇంకా మీరు చూస్తున్నట్టయితే మేము ఆల్మోస్ట్ అంటే హాఫ్ దూరం వచ్చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా నేను ఆరెంజ్ కేక్ చేశాను, పిల్లలు కూడా తింటారు అని చెప్పి, అందుకని చెప్పి జర్నీలో బాగుంటుంది కదా అని వాళ్ళకి ఆఫ్ ఇచ్చేసి నేను ఇక్కడ మాకు ఒక 2 పీసెస్ అనేది బాక్స్లో పెట్టుకున్నాం. సో ఇలా ట్రావెల్లో ఎంతమందికి ఇష్టం ఫుడ్ తింటూ ఉండడం అనేది. నేనైతే ఆఫ్ కట్ అయిపోయాను, నేను చూసుకోలే ఈ వీడియోలో. బట్ ఈ జర్నీ అయితే చాలా బాగుంటాయి, వ్లాగ్స్ అయితే చాలా బాగుంటుంది. నా లైఫ్లో న్యూ ఎక్స్పీరియన్స్ నేను ఫేస్ చేశాను. ఫేస్ చేయడం అంటే నేను ఎంజాయ్ చేశాను. మీకు ఈ వీడియోలో మీకు అన్నీ చూపిస్తాను. సో మేము అలా వెళ్తూ ఉండగా మధ్యలో మాకు టనల్ కూడా వచ్చినాయి అనమాట. బ్యూటిఫుల్ టనల్స్, అంటే లోపల నుంచి మనకి లైటింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది. సో ఇవన్నీ మేము రోడ్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి, కొండల మధ్య నుంచి. చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. మీకు ఆ టనల్స్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కూడా మీకు ముందు డ్యూరేషన్లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ కొండలు చూసారా ఎంత బాగుంటాయో అసలు. అంటే మనకి ఈ ట్రావెలింగ్లో బేసిక్గా ఏంటంటే మనకి ట్రాఫిక్ ఉండదు, ఒకటే రూట్ మీద మనం 120 అలా స్పీడ్తో మనం డ్రైవ్ చేసుకొని హాయిగా వెళ్ళిపోవచ్చు. ఫుడ్ అనేది మనం ప్రాపర్గా అరేంజ్ చేసుకొని ప్లాన్డ్గా వెళ్తే చాలా బాగుంటుంది. బేసిక్గా మనం తినే ఫుడ్ అంత తొందరగా దొరకదు కాబట్టి. సో మీరు టనల్ చూసేసేయండి. ఇక్కడ కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటావా? వావ్ భలే ఉంది. సూపర్ బాబా, చాలా బాగుంది. ఎక్సలెంట్ ఉంది రోడ్ అది. ఇప్పుడు ఎదురుగా చూడు, భలే ఉంది టనల్. ఇది చిన్న టనల్ అమ్మా, ఇంకోటి 1.45 కిలోమీటర్ టనల్ ఇంకోటి ఉంటుంది. అంటే అది కవర్ చేయవే. అయ్యో రోడ్ అంతా తెలిసావే, తీసాను. భలే ఉంది టనల్, చాలా బాగుంది. ఇదే ఇంకొంటారు కదా ఇంకో టనల్. సో చూసారు కదా, అలా బ్యూటిఫుల్ 2 టనల్స్ ఉంటాయి అలాంటివి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ కొండలు కూడా అంటే మనకి బోర్ కొట్టదు. ఈ జర్నీ అనేది కూడా మనము అలా ఫ్రెండ్స్తో అలా వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది. సో ఇంకా మీరు వీడియోలో అలష్కరా వెళ్తున్నామని నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, మేము అక్కడ క్యాంపెయినింగ్ వేసుకుంటున్నాము. సో దానికి ఏంటంటే మనకి టెంట్ అవన్నీ కూడా చాలా అవసరము. మీకు అలా అవి కూడా నడవన్న వీడియోలో వస్తాయి, చూసి ఎంజాయ్ చేయండి. బ్యూటిఫుల్ రోడ్స్ అనమాట. అసలు మెయింటెనెన్స్ కూడా ఎంత బాగుంటుంది అంటే మనకి కొండలు చూసినా కూడా బోర్ కొట్టదు. ఇంకొక టనల్ వస్తుంది చూసారు కదా, మనకి దూరంగా కనిపిస్తుంది. మీరు అక్కడ ఆ టనల్ కూడా చూసేసేయండి. సో ఇప్పుడు ఆ బ్యూటిఫుల్ టనల్ దాటాక మేము కొంచెం ముందుకు వెళ్తుంటే మనకి ఇంకా సిటీస్లో మధ్యలో సిటీస్ చిన్న విలేజెస్ అవన్నీ కూడా మనకి కొండల మధ్య నుంచి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి యాక్చువల్లీ. అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్న చూడండి, ఒకవైపు ఎడారి ఒకవైపు సీ.
సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రైట్ సైడ్ అంతా మనకి సౌదీ కనెక్ట్ అయ్యే ఎడారి అనమాట. అండ్ లెఫ్ట్ సైడ్ మొత్తం అటు ఇటుగా మనకి ఇప్పుడైతే అటు ఇటు ఎడార్లు కనిపిస్తున్నాయి. అండ్ ముందుకు వెళ్తున్న కొద్దీ మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఒకవైపు ఒకవైపు ఎడార్లు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఎడార్ల మధ్యలోంచి వెళ్తున్నాం అంటే లెక్క, ఎందుకంటే మధ్యలో ఆల్మోస్ట్ ఎడారి మధ్యలోంచి వెళ్తున్నాం కానీ ఎడార్లు కనిపించవు. అదిగో కనిపిస్తుంది, అటు చూడు, అదిగో ఇక్కడ కనిపిస్తుంది, అల్ల దూరంగా కనిపిస్తున్నాయి. సో ఆ రోడ్డు మీద ఇసుకంతా కూడా మనకు రోడ్డు మీద వచ్చేస్తుంది అనమాట. అంటే స్టోమ్స్ వస్తూ ఉంటాయి కదా, అది కూడా మీకు రా వీడియో, ఇందులో చాలా వరకు రా వీడియో ఉంటుంది. అది నేను నార్మల్గా పెట్టేసిన వాయిస్ ఓవర్ అనేది తక్కువ ఇచ్చాను. బట్ రోడ్స్ అయితే చాలా బాగుంటాయి అండ్ స్పీడ్గా వెళ్ళొచ్చు, అలాగే సేఫ్గా వెళ్ళొచ్చు. పక్కన మనకి కొండలు ఎదురవుతూ ఉంటాయి, సీ ఎదురవుతూ ఉంటుంది, ఒక దగ్గర సీ అండ్ ఎడారి కూడా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి. మీరు ఎండ్ వరకు చూడండి, డోంట్ మిస్ ద ఎండ్. ఓకే, ఫస్ట్ టైం మీకు డిజార్ట్ చూపించబోతున్నాను, చవక డిజార్ట్ చూపించబోతున్నాను. అది గొల్ల మూలం చూసారా, అక్కడ మాత్రం నన్ను వెళ్ళమని చెప్పగానే మేము వెళ్ళాం. చెప్తున్నా, అల్లది కదా అక్కడ కనిపిస్తుందా, కనిపిస్తుంది. ఇప్పుడు మేము ఆల్మోస్ట్ ఆలీ కమీల్ ఆల్ ఉంది అక్కడ. చూడండి సార్, డామినేటింగ్ చేస్తారు ఇక్కడ ఆయన, ఎప్పుడు అంతే డామినేటింగే. చూడండి సార్, చూడండి, పెద్ద హీరోలో ఫోజిస్తాడు చూడండి. ఏమైనా అంటే ఇగో ఇలాగే పెద్ద బిల్డప్. సో ఇక్కడైతే మేము ఆల్మోస్ట్ సగం దూరం వచ్చేసాము. ఇంకా వాడి అనే ప్లేస్ అంటే ఏమైనా ఉంటే అక్కడ ఆగి లంచ్ చేయాలి. ఫస్ట్ లంచ్ చేసేస్తే అంటే కేక్ అలాంటివి కొంచెం స్నాక్స్ లా తిన్నాం కాబట్టి అంత పెద్ద ఆకలి లేదు, బట్ తినేయాలి కదా, పాడిపోతాయి మళ్ళీ కూర రైస్ అవన్నీ కూడా. సో ఫ్రెండ్ అయితే వాళ్ళు వెళ్తున్నారు, ఇంకా మేము కూడా అంటే ఆల్మోస్ట్ మేము కూడా ఈక్వల్గానే వెళ్తున్నాము వెనకాల. సో ఇక్కడైతే డిజర్ట్స్ అనేది కనిపించాయి, బట్ చాలా లాంగ్లో కనిపిస్తాయి. అవి వెళ్ళి మనమే ఏమంటారు అక్కడికి వెళ్ళి చూసి ఇదేమీ లేదు, జస్ట్ మన కెమెరా కన్నా కంటికి బాగా కనిపిస్తాయని చెప్పాలి. క్యాప్చర్ చేయడానికి కావట్లేదు, పాసిబుల్ అయితే క్యాప్చర్ చేసి చూపిస్తాను. అలాగే అక్కడక్కడ క్యామెల్స్ కనిపిస్తూ ఉంటాయి. క్యామెల్స్ కూడా ఆ చెట్లలో ఏది క్యామెలో ఏది చెట్టు కనిపించట్లేదు, అలా ఉన్నాయి. సో అదనమాట, మేము ఆల్మోస్ట్ చాలా దూరం వచ్చేసాము, చాలా అంటే చాలా దూరం వచ్చేసాము. రోడ్స్ అయితే ఎక్సలెంట్ అబ్బా, 110 కొట్టుకొని వెళ్తున్నాము. అయినా సరే ఇంత టైం అవుతుంది. ఎంత ఆల్మోస్ట్ మేము 10కి స్టార్ట్ అయ్యాము, ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 1 అయిపోతుంది. అది మ్యాటర్. కొంచెం వాష్రూమ్స్ అవన్నీ కూడా చూసుకున్నాం, బ్రేక్ ఇచ్చాము ఒక 10 నిమిషాలు. మళ్ళీ కలుస్తాం, లంచ్ అయ్యాక మళ్ళీ చూపిస్తాను. మళ్ళీ లంచ్ ఏం చేసుకున్నాం, ఏం తిన్నాం అనేది కూడా చూపిస్తాను. ఓకే, అప్పటివరకు చిన్న బ్రేక్. మీరు అక్కడ డిజర్ట్స్ చూస్తున్నారు కదా, అక్కడ అంతా ఆ లైన్ అంతా డిజర్ట్స్ అని అనమాట. మీరు అక్కడ చూస్తూ ఉంటే అది అవన్నీ ఎడారి అనమాట. అక్కడ మౌంటైన్స్, ఇది రోడ్డు. యాక్చువల్లీ ఇదంతా ఇలా ఉంటుంది అనమాట. ఇదేదో సౌదీకి లింక్ అంట, మరి మనకు కూడా తెలియదు. ఎలా ఉన్నాయి చూసారా, ఆల్మోస్ట్ మనం ఎడారిలోంచి మధ్యలోంచి వెళ్తున్నట్టే లెక్క. ఈ రోడ్డు మీద చూసారా ఇసుక ఎలా ఉందో, ఇవంతా ఇసుక అనమాట. అంటే కొంచెం గాలి తుఫాన్లో వచ్చినప్పుడు స్ట్రోమ్స్ ఏమో అంటారు వాటిని, అలా వచ్చినప్పుడు వాటిని ఇలా రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి డైరెక్ట్గా. చూడండి, మీకు ఎప్పుడు ఇలా చూపించడానికి అవ్వలేదు కదా, ఈసారి డెఫినెట్గా చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ ఎడార్లు, వావ్, ఓ మై గాడ్, ద ఫస్ట్ టైం నేను చూస్తున్నా. క్యామెల్స్ చూడండి ఎంత బాగున్నాయో. సో మీరు చూసినట్టయితే మనం ఎక్స్ప్రెస్ రోడ్ దాటిపోయి మనం ఇంకా కొండల మధ్యలో నుంచి హైట్స్కి వెళ్తూ ఉంటాం అన్నమాట. అంటే లైక్ ఘాట్ రోడ్ లాగా ఉంటూ ఉంటాయి. ఇవి కొంచెం టఫెస్ట్ రోడ్స్, ఎందుకంటే కొంచెం కొత్తగా ఉన్న వాళ్ళకి కష్టంగా అనిపిస్తూ ఉంటాయి రోడ్స్. అండ్ మాకు ఇది కొంచెం సెకండ్ టైం కాబట్టి కొంచెం ఫ్రీ అయ్యారు. బట్ తర్వాత మేము కన్నయ్య వెహికల్ ఫాలో అయిపోతూ వెళ్ళిపోయాము. బట్ ఒక్కటి ఏంటంటే ఇంకా ఇది పర్వాలేదు, కానీ జబల్ హట్ అలాంటివి ఉంటాయండి కొన్ని టఫెస్ట్ రోడ్స్. అవి కొంచెం డేంజరస్, 4 వెహికల్స్ అలాగే ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న వాటికి పర్వాలేదు ఈ వెహికల్, కానీ 4 హెవీ వెహికల్స్ వేరే ఉంటాయి ఇలాంటి కొండల మీదకి ఎక్కడానికి. బట్ ఇట్స్ ఓకే, ఇవి మనకి పాసిబుల్ ఫ్రెండ్లీగానే వెళ్తాయి. అయితే ఇక్కడ మీకు చూస్తున్న రోడ్లు కూడా మనకి చూస్తుంటే దూరం నుంచి చూస్తుంటే అంత హైట్ ఉంటాయా అని అనిపిస్తూ ఉంటాయి. బట్ మనకి అలా దగ్గరికి వెళ్తే ఆ ఫీల్ రాదు.
మనం నార్మల్గానే వెళ్ళిపోతున్నాము. మీకు కింద వెనక చూపిస్తున్నా చూడండి. మనం ఆ రోడ్ అంతా వెనక నుంచి దాటుకుని వచ్చామన్నమాట టర్నింగ్స్ దగ్గర. కాకపోతే ఇక్కడ ఒక డిసిప్లైన్ ఉంటుంది. మనము ఒక రూట్ అంటే ఒక రూట్లోనే వస్తారు, మళ్ళీ ఆపోజిట్ విలేజ్కి వచ్చాము. ఇంత పైకి వచ్చినా కూడా ఒక విలేజ్, అసలు అక్కడ ఒక మాల్స్, అక్కడ ఒక జనాలు ఉంటారా అనే డౌట్ అయితే మేము పిచ్చిగా ఆశ్చర్యపోయామన్నమాట. సో ఫస్ట్ మేము వాడి అనే ప్లేస్కి వెళ్తున్నాం కాబట్టి మేము ఇంత హైట్స్కి రావాల్సి వచ్చింది. ఇక్కడ మనకి అంటే మనకి కొండల్లో నుంచి నీరు స్ట్రక్ అయ్యి వచ్చిన వాటర్ అంతా కూడా మనకి ఒక వాడీ లాగా వాటర్ లాగా స్టోర్ అయ్యి ఉంటుంది. అవి కొంచెం ప్యూర్గా ఉంటాయి. అందులో చాలా మంది చిల్ అవుతూ ఉంటారు. పైన ఇంత గ్రీనరీ ఉందంటే ఎంత బాగుందండి, అంత బాగుంది, చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే టెంపరేచర్ కూడా డౌన్ అయింది, 28 degreesకి అలా వచ్చిందనమాట. అంటే కింద మనం ఉన్నంతసేపు చాలా హీట్ అనిపిస్తుంది. మీకు చూస్తున్నారు కదా వాడీస్ అలా వాటర్ స్టక్ అయి ఉంటుంది. ఇక్కడ మీకు డేంజరస్ ఇంకోటి ఏంటంటే మనకి కొండల మీద నుంచి చాలా వరదలాగా ఫ్లడ్స్ కూడా వస్తూ ఉంటాయి. మనకి సీజన్ బట్టి కూడాను జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. సో మేమైతే వాడికి వచ్చేసాం. చూసారు కదా ఇదంతా మేము ఎట్లయితే ఉన్నామని కంప్లీట్గా నేను వీడియో కొంచెంగా తీసాను. ఒక చిన్న క్లిప్పింగ్ మీకు చూసారు కదా, అది మొత్తం చెరువు, అదంతా వాడి అనమాట. అక్కడ మొత్తం స్విమ్మింగ్ అంటే కింద రాళ్ళు ఉంటాయి కంప్లీట్గా, మన గులకరాళ్ళు అంటారు కదా, సాఫ్ట్గా ఉంటాయి. రాళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి. మనకి పెడిక్యూర్ చేపలు ఉంటాయి కదా, అవైతే ఫుల్ మనకి గుచ్చుకుంటూ ఉంటాయి. అండ్ ఇక్కడ కొంచెం ఫన్ మీకు రా వీడియోనే మ్యాక్సిమం పెడుతున్నాను, చూసేసి ఎంజాయ్ చేయండి. సో పైన కేవ్స్ కూడా ఉన్నాయి. కంటిన్యూ వస్తున్నా కొరుకుతున్నా నిన్ను. ఈ వీడియోలో ఆల్మోస్ట్ 16 minutes ఉన్న వీడియోలో ఆల్మోస్ట్ నేను ఒక 10 minutes అనేది రా వీడియోనే పెట్టేశాను. రోడ్స్ చూసారా పైన ఎంత రఫ్గా ఉన్నాయో, పైన రఫ్గా ఉంటాయి అనమాట. కొంచెం కిందకు వచ్చేసరికి అక్కడ వర్క్ జరుగుతుంది బేసిక్గా, అందుకు అలా ఉంది. ఇక్కడ సన్సెట్, ఆ కొండలు చూసారా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో అసలు. బట్ ఇక్కడ బ్యూటీ ఏంటంటే ఇక్కడ ప్రతిదానికి డైరెక్షన్స్ ఉంటాయి, ఒక డిసిప్లైన్గా వెళ్తారు వెహికల్స్ అనేది. సో భయపడాల్సిన అవసరం లేదు, కొంచెం డేర్ చేసుకుని వెళ్ళిపోతే ఏం పర్వాలేదు. అండ్ ఇక్కడ మేము అలష్కరాకి అంటే కొండ మొత్తం దిగిపోయాం కదా, డౌన్కి వచ్చేసాము. ఇంకా మేము అలష్కరా రూట్లో ఉన్నామన్నమాట. మధ్యలో టీ తాగాము, అది క్లిప్పింగ్ నేను తీయలేదు. సో టీ తాగేసి ఇంకా మేము అలష్కరాకి వెళ్తున్న బీచ్ రోడ్ అనమాట. ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయాము అలష్కరాకి. అంటే ఆ రూట్ అనమాట ఎంత డార్క్గా ఉందంటే లైట్స్తోనే, ఆ లైట్స్ కూడా కొంత దూరం అయితే ఉండవు. ఇక్కడ కొంచెం ర్యాష్గా వెళ్తున్నారు వెహికల్స్, ఎందుకంటే డబల్ రోడ్ ఉండడం వల్ల. సో బట్ ఇక్కడైతే టెంపరేచర్ ఎంత డౌన్ ఉంది, ఎంత చల్లగా, ఎంత బాగుందంటే చాలా బాగుంది. అండ్ ఆ రోజు క్లైమేట్స్ కూడా ఆ రోజు ఏమంటారు మనకి వాతావరణము మనకి చెప్తారు కదా, లైక్ అలా చెప్పారనమాట. అయితే అది కూడా మీకు మంచి ఎక్స్పీరియన్స్ చూపిస్తాను, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మేము టెంట్ అవన్నీ వేసుకుంటామని ఇందాక చెప్పాను కదా, మేము ఆ టెంట్స్ అని చాప అవన్నీ తెచ్చుకొని నైట్ అక్కడ స్టే చేద్దామని ప్లాన్తో మేము వచ్చాము. అండ్ ఆల్మోస్ట్ మేము ఒక 1 day కంప్లీట్గా మేము స్టే చేసాము. ఫ్రైడే మార్నింగ్ వెళ్ళాము, సాటర్డే ఈవినింగ్ కల్లా వచ్చేసాము. మేము సాటర్డే ఈవినింగ్ వచ్చాము పర్ఫెక్ట్గా. ఆల్మోస్ట్ 6 అయిపోయినట్టుంది మేము ఈవినింగ్ వెళ్ళిపోయేసరికి. బట్ ఈ వీడియోస్ మీకు చాలా బాగుంటాయి, డెఫినెట్గా వాచ్ చేయండి. ఎందుకంటే నేను ఎలా ఎంజాయ్ చేశానో, మేము అక్కడ ఎలా ఫుడ్ వండుకున్నాము అవన్నీ కూడా చూపిస్తాను. మీకు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ ఫుల్ రోడ్స్ అన్నీ కూడా చూసారా, ఒక పక్క నుంచి వెళ్తాయి, మళ్ళీ ఇవి రాంగ్ రూట్లో రావు, బట్ కానీ చాలా ఫాస్ట్గా వెళ్తాయి, ఒక స్పీడ్ మెయింటైన్ చేసుకొని వెళ్తాయి కాబట్టి అలాగా ఉంటుందన్నమాట. సో ఆల్మోస్ట్ నేనైతే నిద్రపోయి టీ తాగి మొత్తం అంతా చిల్ అయిపోయి ఇంకా ఆల్మోస్ట్ అలష్కరాకి అయితే ఎంటర్ అయిపోయాము. మీకు అలష్కరా ఫోటో కూడా తీసే వీడియో ఉంటుంది. నేను డ్రెస్ మార్చేసాను కదా, పింక్ డ్రెస్, నాకు వాడిలో తడిచామన్నమాట. ఇంకా కార్లోనే డ్రెస్ మార్చేసుకున్నాము మేము. క్లాతింగ్ మాకు ఇదే, ఎందుకంటే మాకు బ్లాక్ ఫిలిం ఉంది కార్ చుట్టూ గ్లాసెస్కి. సో హ్యాపీగా మేము ముందుకి అవి వెనక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, అవి పెట్టేసుకొని అదే మేము ఇంకా చేసుకున్నాము. ఇక్కడ చూడండి, మీకు అసలు లైట్స్ లేవు కదా, అక్కడ లిటిల్ క్యాండిల్స్ లాగా ఉంటాయి అనమాట. సో మేము ఫుల్ కాంపిటెంట్ ఎలా మేము మాట్లాడుకుంటామంటే బేసిక్గా మా హస్బెండ్కి అన్నయ్యకి కాల్స్ ఫ్రీ ఉంటాయి అనమాట వాళ్ళకి. అందుకని చెప్పేసి
ముందు వెళ్తుంది వాళ్ళకి కాల్ చేసి మేము మాట్లాడుకుంటూ టైం పాస్ అవ్వాలి కదా, అలా మోడీగా వెళ్ళలేము కదా. సో అందుకని అలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాం అనమాట. అందుకని జోక్స్ వేసుకుంటూ నేనేమో క్యాండిల్ పట్టుకుని నేను రాంతో పట్టుకుని పరిగెత్తాను, లైట్ పట్టుకుంటా, మీరు వచ్చేయండి అని చెప్పేసి నేను జోక్స్ వేస్తాను. అలా జోక్గా వెళ్తేనే బాగుంటుంది. అంటే జోక్గా అంటే మీన్స్ అలా జోక్స్ వేసుకొని హ్యాపీగా వెళ్తేనే బాగుంటుంది జర్నీ అనేది. మనం మూడ్ ఆఫ్గా కూర్చుంటే ఏ జర్నీ కూడా అది సక్సెస్ అవ్వదు. సో నేనైతే పిచ్చ కామెడీ, నేను ఎక్కడున్నా కూడా నేను చాలా జాలీగా ఉంటాను. ఆ టైంలో అంటే ఇదిగా ఉండడానికి నేను ట్రై చేస్తాను 100%. నా ఎఫర్ట్స్ అయితే నేను పెడతాను పక్కా, ఎందుకంటే జర్నీ డిస్టర్బ్ అవ్వకూడదు, ఫెయిల్ అవ్వకూడదు అని చెప్పి. చూడండి మేము అలష్కర్ అయితే ఫైనలీ వచ్చేసాము. అది అనమాట ఎంట్రీ బోర్డ్ అనమాట అది. సో ఆ బోర్డ్ని మేము క్లిక్స్ తీసుకొని రెడీగా ఉండండి అని చెప్పేసి మేము అందరం కామెడీగా ఇంకా పిక్స్ చేసుకొని లోపలికి వెళ్ళి, ఇప్పుడు ఏంటంటే మాకు లోపల తిరగడానికి అంటే ఆ బీచ్ ప్లేస్ ఉంటుంది కదా, పర్ఫెక్ట్ మనకు ఒక క్యాంపెనింగ్ వేసుకోవడానికి ఒక ప్లేస్ కావాలి. ఆ ప్లేస్ కోసం మేము మాకు ఫుల్ వెతకడానికి సరిపోయిందనమాట. ఫుల్ ట్రాఫిక్, మీకు స్ట్రీట్స్లోంచి వెళ్తూ ఉంటే ఫుల్ ట్రాఫిక్, తిరిగి మేము అక్కడికే వస్తున్నాం అనమాట. సో ఎగ్జాక్ట్గా మాకు రూట్ అక్కడికి వచ్చేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము. బట్ ఓవరాల్గా మాకు మంచి ప్లేస్ అయితే దొరికింది. ఫ్యామిలీతో ఉన్నాం కాబట్టి ఒక లైట్ ఉన్న ప్లేస్లో చూసుకొని మేమైతే టెంట్ అవన్నీ వేసుకొని మేమైతే ఒక ప్లేస్ సెట్ చేసుకున్నాము. అక్కడికి నెక్స్ట్ వీడియోలో మీకు మేము ఎలా టైం స్పెండ్ చేసాము అనేది మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. డోంట్ మిస్ ద వీడియో. అండ్ ఫైనలీ రీచ్ టైట్ ఫేసెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.